మీరు మీ పిల్లల చదువుల కోసమో ఇల్లు కొనుక్కోవడానికో కారు సైకిల్ మోటార్ లోన్ తీసుకుంటేనో ఏదైనా బ్యాంకుల్లో అప్పు తెచ్చుకుంటే మీరు ఇచ్చిన చెక్కులు సరైన సమయంలో మీకు జీతాలు రాకపోతే చెక్కులు బౌన్స్ అయిపోయి మీ సిబిల్ స్కోర్ ఖరాబ్ అయిపోయి బ్యాంకులు కూడా నమ్మని పరిస్థితులు ఇవాళ వచ్చినాయి, దాపురించినాయి గత 10 సంవత్సరాలలో. అందుకే నేను ఆలోచన చేసిన మొట్టమొదట ప్రభుత్వం ఒక యజమాని, ఆ యజమాని పరిధిలో పనిచేసే దాదాపుగా 5 లక్షల మంది ఉద్యోగులకు తమ యజమాని మీద విశ్వాసం ఉండాలి, తమ యజమాని మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఏంది అంటే మా యజమాని నాకు భద్రత కల్పిస్తాడు, మా యజమాని నాకు 1వ తారీఖు నాడు జీతం వస్తాడు, మా యజమాని నాకు కష్టం వస్తే నేను చెప్పుకుంటే చెప్పడానికి అవకాశం ఇస్తాడు, మా యజమాని నన్ను కలుస్తాడు, నా బాధ వింటాడు అన్న విశ్వాసం యజమాని మీద ఉన్నప్పుడు ఆ ఉద్యోగి తప్పకుండా ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తాడు, యజమాని అభ్యున్నతి కోసం పాటుపడతాడు. కానీ విచిత్రం, ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగుల యొక్క పరిస్థితులు దిగజారినాయి. ఇది వాస్తవం, ఇది నిజం, కఠోరమైన మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఈరోజు వేదిక మీద నర్సిరెడ్డి గారు, రఘుత్తం రెడ్డి గారు మీ ఎమ్మెల్సీలు ఉండ్రు. 10 సార్లు ఈ 6 నెలల 10 సార్ల కంటే ఎక్కువనే నా దగ్గరికి సమస్యల మీద వచ్చిండ్రు. ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు. మీ ఉద్యోగ ఎమ్మెల్సీలు, టీచర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఏ సమస్యలు తీసుకొచ్చినా అక్కడికక్కడ అధికారులను పిలిచి మాట్లాడిన. భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, రాజకీయంగా మా ఆలోచనలు వేరుండొచ్చు, కానీ వాళ్ళు తీసుకొచ్చిన రిప్రజెంటేషన్ మీలాంటి వేలాది మంది ఉపాధ్యాయుల సమస్యలు కాబట్టి వాళ్ళతోని కూర్చోబెట్టి మాట్లాడినాం, వాటిని పరిష్కరించాలన్న ప్రయత్నం చేసినాం. మా హర్షవర్ధన్ ఎప్పుడు కలిసినా ఏదో ఒకటి 317 జీవో కావచ్చు, ఉద్యోగ బదిలీలు కావచ్చు, మీ జీతభత్యాల సమస్యలు కావచ్చు, ఏదో ఒక సమస్య కోసం ఎప్పుడు వస్తూనే ఉంటాడు, అడుగుతూనే ఉంటాడు. అందుకే మీ అందరినీ కలుసుకోలేకపోయినా మీ ప్రతినిధులను కలిసి మీ ప్రతినిధులు చెప్పే సమస్యల్ని విని భాషా పండిట్లకు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేవు, మిగతా వాళ్ళకు కూడా 10 నుంచి 15 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేవు. పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు మా జీవిత కాలంలో ఒక్క ప్రమోషన్ అయినా చూస్తామా, చూడకుంటేనే రిటైర్ అయిపోతామని ఆవేదన చెందుతున్నారని నా దృష్టికి తెచ్చింది. బదిలీల విషయం మీకు తెలుసు, టీచర్లను ముట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు. తేనెటీగల గురించి మీకు తెలుసు కదా, తేనెటీగలు ఎవరి జోలికి పోవు, వాటంతట అవి ఉంటాయి. కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుద్దో మీకు అందరికీ తెలుసు. అట్లనే టీచర్లు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళని ఎవరైనా గులకరాయితో కొడితే వాళ్ళందరూ తేనెటీగలుగా మూకుమ్మడిగా ఏకదాటిన ఎవరి పనైనా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.